హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఈరోజు మంగళవారం కదండి. నేను మంగళవారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఆంజనేయ స్వామికి, గౌరీమాతకి. ఈరోజు శ్రావణ మంగళవారం కూడా కదండి. మీరు కూడా దండం పెట్టుకోండి, మీకు కూడా అంతా మంచిగా జరగాలని, అన్నీ కలిసి రావాలని, మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవ్వాలని ఆ దేవుణ్ణి అయితే మీరు కూడా దండం పెట్టుకోండి. మంగళవారం చేస్తే చాలా చాలా మంచిదండి. ప్రతి ఇంట్లో కూడా మనకు ఆంజనేయ స్వామి కొండంత ధైర్యాన్ని అలాగే ధనాన్ని ప్రసాదిస్తాడండి, మనకి ఆరోగ్యాన్ని. ఇదిగోండి, నేను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఈవిడి మా ఊరు ముచ్చలమ్మ తల్లి అండి, గ్రామ దేవత. దండం పెట్టుకోండి, ఏది అనుకున్నా కూడా జరుగుతుందండి. ఈ అమ్మవారు అయితే నాగమ్మ తల్లి అండి, సిద్ధాంతం దగ్గర అమ్మవారి గుడి అండి ఇది, నాగమ్మ గుడి. మనం ఏదనుకున్నా జరుగుతుందండి. దండం పెట్టుకోండి, మీకు అన్ని శుభాలే జరుగుతాయండి. ఇంకేంటండి, టిఫిన్ అయితే ఏం టిఫిన్ చేశారా? మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేను అయితే ఇంట్లో దండం పెట్టుకున్నాను, టిఫిన్ చేయాలండి. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్గా ఒక మాట చెప్పాలండి. మా ఇంట్లో గౌతమ బుద్ధుడు ఉన్నాడండి. మెడిటేషన్ చేస్తున్నామండి మేము, మా ఫ్యామిలీ అంతా కూడా. చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మనం అనుకునేవన్నీ కూడా జరుగుతాయండి మెడిటేషన్ చేస్తే. ఎర్లీ మార్నింగ్ మంచిగా మెడిటేషన్ చేసి ఆ రోజు ఆ డే అనేది ప్రారంభించండి ధ్యానం చేసి. చాలా బాగుంటుందండి. మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుందండి. మేము మెడిటేషన్ చేసిన కాడ నుంచి కూడా నాకు హెల్త్ చాలా బాగుందండి. మనకి హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. హెల్త్ బాగుంటేనే కదండి మనం అన్నీ చూసుకునేది ఇంట్లోని. ఇది పిరమిడ్ అండి. ఇది పిరమిడ్ అండి. ఇది తల మీద పెట్టుకొని మనం మెడిటేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది.